Hi everyone, ఎలా ఉన్నారు అందరూ? I hope all doing good and welcome to our channel. Audio Jungle. Audio Jungle. ఇప్పటి వరకు మనం మేకప్ లో ఏమేమి ఉంటాయి, మనం మేకప్ ఏ స్టెప్ తర్వాత ఏం చేయాలి, ఏది ఎలా యూజ్ చేయాలి అన్నది చూసాం. సో ఈ రోజు అయితే మనం ఐ మేకప్ లో మనకి ఏమేమి కావాలి, ఐ మేకప్ మనం ఎలా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేకప్ చేసుకోవాలి అంటే మనకు ఒక ఐ గురించి తెలియాలి. సో ఈ రోజు అయితే మనం ఆ టాపిక్ గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే హాయ్ అందరికి, ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా అప్డేట్ చేసే వీడియోలు సపోర్ట్ చేయండి. ఒక ఐ మేకప్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోడక్ట్స్ తెలియకుండా మనం ఐ మేకప్ ఎలా చేయగలుగుతాం? సో మేకప్ అంటే వేసాం, కానీ ఐ మేకప్ ఎలా చేయాలి? మనము ఐ మేకప్ కి కావాల్సినవి ఏంటి ఇప్పుడు చూద్దాము. నెంబర్ 1 పౌడర్, స్కిన్ కలర్. సో డైరెక్ట్ మనము ఇప్పుడు ఏదైతే ఐ మేకప్ క్రియేట్ చేయాలి అని అంటే వాళ్ళ స్కిన్ టోన్ కలర్ ఫస్ట్ మనం అయితే ఇక్కడ పౌడర్ అనేది యూజ్ చేయాలి. బికాస్ ఆఫ్ మనం బేస్ యూజ్ చేస్తాము. సో మనం ఈ మేకప్ అనేది స్టిక్కీగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా ఎలివేట్ అవ్వాలి. సో అని అనుకుంటే మనము స్కిన్ కలర్ అనేది మనం డెఫినెట్ గా యూజ్ చేయాలి. సో దెన్ నెక్స్ట్ మనం క్రియేటివిటీ కలర్, దాన్ని మన లాంగ్వేజ్ లో మేకప్ ఆర్టిస్ట్ లాంగ్వేజ్ లో మనం పిగ్మెంట్ అని అంటాం, దాన్నే కలర్ అని కూడా అంటాము. సో ఇప్పుడు నేను ఏ కలర్, నేను హల్దీ ఐ మేకప్ నేను క్రియేట్ చేస్తున్నాను. నాకు ఎల్లో పిగ్మెంట్ తో నేను క్రియేట్ చేస్తున్నాను. సో నాకు అది ఎలివేట్ అవ్వాలి అని అంటే నేను ఇక్కడ ఫస్ట్ స్కిన్ కలర్ వేయాలి. దాని తర్వాత నేను క్రియేటివ్ కలర్ పిగ్మెంట్ నేను ఏదైతే తీసుకొని హైలైట్ చేయాలనుకుంటున్నాను సో అది నెంబర్ 2. అండ్ థర్డ్ లైనర్ అండ్ కాజల్. మనకి లైనర్ అండ్ కాజల్ మస్ట్ అండ్ షుడ్. మనకి ఐ మేకప్ లో మనము ఇవి రెండు, ఐ మేకప్ అంతా ఓకే. సో లైనర్ అండ్ మస్కరా ఇంకా ఎలివేట్ అవుతుంది, మన ఐ మేకప్ ని ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఇవి మనకి మస్ట్ అండ్ షుడ్ గా కావాల్సిన ఐటమ్స్. దెన్ నెక్స్ట్ ఐ లాషెస్ అండ్ గ్లూ. మనం ఐ లాషెస్ స్టిక్ చేయాలి అని అంటే గ్లూ లేకపోతే మనకి ఐ లాషెస్ అనేవి స్టిక్ అవ్వవు. సో కాబట్టి మనం ఐ లాషెస్ యూజ్ చేయాలి అని అంటే ఐ లాషెస్ తో పాటు మన దగ్గర గ్లూ కూడా పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ మస్కరా కూడా మనం ఇంకా ఐస్ ని ఎలివేట్ చేయాలి అని అంటే ఇవి మనకు కావాల్సిన ప్రోడక్ట్, దాంట్లో మెయిన్ గా మస్కరా కూడా. నెక్స్ట్ గిల్టర్. సో గిల్టర్ మనం డైరెక్ట్ గా అప్లై చేస్తే ఏమవుతుంది? సో స్ప్రెడ్ అవుతుంది. మనం మేకప్ అంతా చేసిన తర్వాత షిమ్మర్ లాగా ఉండదు కదా గిల్టర్. సో మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అని అంటే గిల్టర్ గ్లూ అనేది యూజ్ చేయాలి మనము. సో ఇక్కడ మనకి గిల్టర్ యూజ్ చేయాలి అన్నప్పుడు గిల్టర్ గ్లూ మనం అప్లై చేసిన తర్వాత గిల్టర్ అనేది యూజ్ చేయాలి. దాని తర్వాత ఐబ్రో పౌడర్. సో మనం ఐబ్రో షేప్ చేసుకోవాలని అంటే మనం ఐబ్రో పౌడర్ అనేది యూజ్ చేయాలి. సో పెన్సిల్స్ యూజ్ చేయకూడదు. పెన్సిల్స్ యూజ్ చేయడం ద్వారా మనకి ఏదో లైన్ గీసినట్టు డార్క్ షేడ్ లో మనకు అట్లా కనిపిస్తుంది. లేదు న్యాచురల్ గా ఉండాలి, ఇంకా మంచిగా కనిపించాలి అని అంటే మనము ఐబ్రో పెన్సిల్ ప్లేస్ లో మనం ఐబ్రో పౌడర్ అనేది యూజ్ చేయాలి. సో ఇవి అయితే మెయిన్ గా మనకి ఐ మేకప్ లో కావాల్సిన ప్రోడక్ట్స్. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మనకి ఐ మేకప్, మనం ఐ గురించి తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఏం యూజ్ చేయాలి, పిగ్మెంట్ ఎక్కడ ఏం యూజ్ చేయాలి, లైనర్ ఎక్కడ యూజ్ చేయాలి, కాజల్ ఎక్కడ. సో ఇవన్నీ మనకి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐ గురించి తెలియాలి. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఐ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ఐ. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఏంటి, మనం ఐ మేకప్ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం యూజ్ చేయాలని చెప్పాము. మనకి ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటారు అంటే డార్క్ డస్కీ స్కిన్ టోన్ వాళ్ళు ఉంటారు, ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళు ఉంటారు. ఏ స్కిన్ టోన్ వాళ్ళకి ఆ స్కిన్ టోన్ పౌడర్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ అప్లై చేస్తాము. సో దెన్ నెక్స్ట్ మనం పిగ్మెంట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. మనం ఐ మేకప్ క్రియేట్ చేయాలి అని అంటే పిగ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో పిగ్మెంట్ అనేది అప్లై చేస్తాం. ఆ పిగ్మెంట్ అనేది మనం ఎక్కడి వరకు అప్లై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఇక్కడ నుండి మనం ఇక్కడ వరకు అయితే మనం అప్లై చేయలేము, గలీజ్గా కనిపిస్తుంది. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రీజ్ లైన్. మనం పిగ్మెంట్ ఏది తీసుకున్నా కూడా క్రీజ్ లైన్ దాటి బయటికి వెళ్ళకూడదు. సో ఈవెన్ మనకి ఐ మేకప్స్ లో కూడా టైప్స్ ఉంటాయి, నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మనం ఏ పిగ్మెంట్ తీసుకున్నా ఏ మేకప్ కైనా కూడా క్రీజ్ లైన్ దాటి బయటికి వెళ్ళకూడదు. సో ఇక్కడ ఇది నెంబర్ 2. నెంబర్ 1 ఇక్కడ మనకి ఐబ్రో బోన్. ఇక్కడ బోన్ దగ్గర నుండి ఇక్కడ వరకు మనం దీన్ని ఐబ్రో బోన్, ఇంకా హైలైటర్. సో ఇక్కడ హైలైటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేస్తాము. ఇంకా ఎక్కడైనా యూజ్ చేస్తామా అని అంటే ఐ మేకప్ లో మనము ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఎందుకు ఐ మేకప్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వడానికి. మనం ఇక్కడైతే వేసామో మనం ఫేస్ ని మనం ఎలివేట్ చేసుకోవడానికి హైలైటర్ అనేది యూజ్ చేసాం. బట్ ఐ మేకప్ లో మనం ఇక్కడ బోన్ దగ్గర మాత్రం యూజ్ చేసాం.
ఎందుకు ఐ మేకప్ ఇంకా ఎలివేట్ అవ్వడానికి, ఐస్ ఇంకా ఎలివేట్ అవ్వడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ఐబ్రో పౌడర్. మనం ఐబ్రోస్ కి పెన్సిల్స్ యూజ్ చేయకూడదు, మనం పౌడర్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయకూడదు, పౌడర్ అనేది యూజ్ చేయాలి. దెన్ నెక్స్ట్ దీన్ని మిడిల్ మనం లిడ్ అని చెప్పి అంటాము. సో దెన్ నెక్స్ట్ అప్పర్ లాష్ లైన్. సో ఇక్కడ మనము మస్కరా కానీ లేదు ఇక్కడ మనం లాషెస్ యూజ్ చేయాలి అని అనుకుంటే మనము ఇక్కడ కాదు పైన, సో ఇక్కడ మాత్రం ఐ లాషెస్ అనేది యూజ్ చేస్తాము. సో అందుకోసమే ఐ లాష్ తో పాటు ఐ గ్లూ కూడా, మనం ఐ లాష్ గ్లూ కూడా చెప్పుకున్నాం. సో ఎందుకు ఐ లాష్ అనేది స్టిక్ అవ్వడానికి మనం గ్లూ అనేది యూజ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ఇది అవుటర్ వి. సో మనం మేకప్ చేసేటప్పుడు ఏ మేకప్ అయినా సరే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కట్ క్రీజే ఉంది, సో కట్ క్రీజ్ కి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పిగ్మెంట్ అయినా కూడా డైరెక్ట్ ఇలా 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 అప్లై చేయలేము. ఇక్కడ మనము ఇలా ఫస్ట్ మనకి షేప్ రావడానికి, నీట్ గా ఎలివేట్ అవ్వడానికి మనం మేకప్ లో మనం వి షేప్ లో, విలో మాత్రమే మనం ఇలా 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 మాత్రమే యూజ్ చేస్తాం. సో దానికే మనం ఇక్కడ అవుటర్ వి అనేది పెట్టుకున్నాం. సో డైరెక్షన్ వి అండ్ ఇక్కడ మనం అవుటర్ వి అనేది రాసుకున్నాం. దెన్ నెక్స్ట్ వాటర్ లైన్. వాటర్ లైన్ అంటే మనం కాజల్ అప్లై చేసే దాన్ని వాటర్ లైన్ అని అంటాము, దీన్ని వాటర్ లైన్ అని చెప్పి అంటాము. సో కాజల్ ఏదైతే అప్లై చేస్తామో అది వాటర్ లైన్. వాటర్ లైన్ దగ్గర మనం కాజల్ అనేది అప్లై చేసుకోవాలి. లోవర్ ల్యాష్. లోవర్ ల్యాష్ దగ్గర మనం ఏం యూజ్ చేయాలి, లోవర్ ఇది ఐ, ఇక్కడ ఇప్పుడు మనం కాజల్ అప్లై చేసిన తర్వాత దాని కింద ఏమంటారు లోవర్ ల్యాష్. లోవర్ ల్యాష్ అనేది ఎందుకు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐ మేకప్ లో మనం కాజల్ అనేది అప్లై చేసాం, కాజల్ అనేది అప్లై చేసిన తర్వాత మనం కింద అలాగే వదిలేస్తామా, లేదు. మనం ఇక్కడ ఏ పిగ్మెంట్ తో అయితే మేకప్ అనేది క్రియేట్ చేసామో అదే పిగ్మెంట్ చాలా లైట్ గా మనం లోవర్ ల్యాష్ దగ్గర అప్లై చేయాలి. సో పౌడర్ బేస్డ్ మనం ఇక్కడ లోవర్ ల్యాష్ దగ్గర అప్లై చేయాలి, బికాస్ ఆఫ్ మనకి కాటుక స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అండ్ అట్ ద సేమ్ టైం మనకి మేకప్ అనేది ఎలివేట్, నీట్ గా ఎలివేట్ అవ్వడానికి మనం లోవర్ ల్యాష్ దగ్గర ఏ పిగ్మెంట్ అయితే తీసుకొని ఇక్కడ ఐ మేకప్ క్రియేట్ చేసామో అదే పిగ్మెంట్ మనం లోవర్ ల్యాష్ దగ్గర అప్లై చేయాలి. సో దాన్ని మనం లోవర్ ల్యాష్ అని చెప్పి అంటాం. టియర్ డక్. టియర్ డక్ అని ఎందుకు అంటాము, సో మనకి ఇక్కడ కార్నర్ లో ఇది మనము ఇది అవుటర్ వి, ఇది ఇన్నర్ వి కూడా చెప్పుకోవచ్చు మనము. సో దీన్ని మనం టియర్ డక్ అని కూడా అంటాము. సో దిస్ ఈజ్ ద ఐ మేకప్. మనకి ఐ గురించి తెలిస్తే మనం పిగ్మెంట్ ఎక్కడ అప్లై చేయాలి, కాజల్ ఎక్కడ అప్లై, సో ఇవన్నీ మీకు ఐడియా ఉంటది, రెగ్యులర్ గా చేసుకుంటారు, ఇవన్నీ తెలిసే ఉంటాయి. బట్ ఇక మనం పిగ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, పిగ్మెంట్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ మనం కలర్ అప్లై చేస్తామా, లేదు పౌడర్ యూజ్ చేసి పిగ్మెంట్ అనేది మనం అప్లై చేసి ఐ మేకప్ అనేది క్రియేట్ చేయాలి. ఇంకా లోవర్ ల్యాష్ దగ్గర మనకి ఐ మేకప్ స్ప్రెడ్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ స్ప్రెడ్ అవుతుంది అనుకున్నప్పుడు లోవర్ ల్యాష్ మనం ఇక్కడ ఏం అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సో అన్నదైతే ఇది క్లియర్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మనం ఛానల్లో ఇంకా చేద్దాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.